వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబర్స్కి అలాగే అందరికీ, ముఖ్యంగా న్యూమరాలజీ లవర్స్, న్యూమరాలజీ నమ్ముతాను సార్, న్యూమరాలజీ చాలా ఇంట్రెస్ట్ సార్ అని కూడా చాలామంది ఉంటారు. దాంట్లో మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, సబ్స్క్రైబర్స్ అందరు ఉన్నారు. అందరికి కూడా, కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా మీకు హ్యాపీ న్యూ ఇయర్ 2026. అందరూ కూడా అందంగా, ఆనందంగా, ఆర్థికంగా అందరికీ బాగుండాలి. ఈ 3 పదాలు ఎందుకు వాడాను అంటే, ఈ వీడియో నెంబర్ 6 కాబట్టి. నెంబర్ 6 వాళ్ళకి సార్, ఇంతకీ నెంబర్ 6 వాళ్ళంటే ఎవరు అని అంటే, జనవరి నుంచి డిసెంబర్ లోపు 6వ తేదీ కానీ 15వ తేదీ కానీ 24, 6, 15 అండ్ 24 ఈ 3 తేదీలు పుట్టిన వాళ్ళకి ఏదైనా టోటల్ 6. ఇది వీళ్ళని 6వ సంఖ్య వాళ్ళు నెంబర్ 6 పీపుల్ అంటారు. ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీకు, ఈ 2026 6వ సంఖ్య వాళ్ళకి చెప్పాలంటే, మీరు చేసే సంవత్సరం ఏదో గొప్పగా కష్టపడిపోవటం, పనులు చేయటం వాటికంటే కూడా లక్ ద్వారా పైకి వస్తారు. ఇక లక్ రోల్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి. అందుకోసం సహజంగా నెంబర్ 6 వాళ్ళు శుక్రుడు అధిపతి కాబట్టి ఈ చెమటలు చేయటం, కష్టాలు చేయటం ఇవన్నీ చేయరు కాబట్టి చాలా ఈజీ గోయింగ్ పర్సన్స్ వాళ్ళు. సో మీరు ఈ సంవత్సరం అంతా అలాగే ఉండండి. మీకు ఇక్కడ అదృష్టం కొంచెం తోడవుతుంది. ఆ లక్ తెచ్చే ఎలిమెంట్స్ ఏమున్నాయని మన న్యూమరాలజీ అంటే అంత లక్కే కదా, లక్కీ ఇయర్లో ఉంటాయి. అది మీరు కొంత ఫాలో అయిపోతే ఈ సంవత్సరం బాగుంటుంది. ఏ రంగంలో బాగుంటుంది. నెంబర్ 6 వాళ్ళు శుక్రుడు అధిపతి కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు సినీ రంగంలో, అలాగే టీవీ రంగంలో ఉన్నవాళ్ళు, సింగర్స్, వీళ్ళందరూ కూడా బాగుంటుంది. అలాగే ఇంకోటి, ఈ నెంబర్ 6 వచ్చేందుకు మంది డాక్టర్స్ కూడా ఉంటారు, హీలర్స్ ఉంటారు, హీల్ చేసే వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఆయుర్వేదిక్ అన్ని ఏ డాక్టర్లైనా పర్లేదు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అలాగే టీచింగ్ స్టాఫ్, టీచింగ్లో కూడా అన్ని రంగాల్లో టీచింగ్, బ్యాంకింగ్లో టీచింగ్ ఉంది, మిలిటరీలో టీచింగ్ ఉంది, ఎవ్రీవేర్ దర్ ఇస్ ఎ టీచింగ్. ఇప్పుడు ఏ కూడా ఒక టీచింగ్, ఏ వాడతారు, ఏ టీచింగ్ కూడా ఉంది, ఏ చేసే వాళ్ళు టీచర్సే. సో ఇలాంటివన్నీ అందమైన వాళ్ళు ఉంటారు. ఇంకా అందమైన ఏముంటారంటే వ్యాపారాలు, అందరికీ బిజినెస్ లాగా కూడా అందమైన వ్యాపారాలు అంటే ఏముంటాయి, అందమైన వ్యాపారం అందమైన చేస్తుంటాయి. మొత్తం ఫ్యాషన్స్ అండి, ఇప్పుడు మొత్తం అంతా ఫ్యాషన్సే కదా. బట్టల దుకాణం కాకుండా అదేదో బట్టల దుకాణం, కానీ ఫ్యాషన్స్. ఏంటి ఫ్యాషన్స్? రెడీమేడ్, అలాగే అత్తర్లు, సెంట్లు, సినిమా ఫీల్డ్, తర్వాత లేటెస్ట్ డిజైన్లు ఏ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం ఫ్యాషన్ సంబంధించిన రంగంలో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. టీచింగ్లు అని చెప్పాను, డాక్టర్స్ ప్రొఫెషన్ చెప్పాను, ఎనీ టీచింగ్, ఎనీ డాక్టర్స్, వీళ్ళందరూ కూడా బాగుంటుంది. ముఖ్యంగా దీంట్లో మళ్ళీ స్త్రీలకు బాగుంటుందా, పురుషులకే బాగుంటుందా, ఇలాంటి డౌట్లు వద్దు. న్యూమరాలజీ ఎప్పుడు కూడా ఏ తేదీలు చెప్పా కదా, ఆ డేట్ల బట్టి ఎవరికైనా కూడా సమానంగా ఉంటుంది. ఇక్కడ తేడాలు మటుకు దీంట్లో ఏముంటుంది అక్కడి నుంచి. ఇక టిప్పు, చిన్న కాషన్ చెప్పాలి అని అంటే, డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇది కలిసి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఈ నెంబర్ 1, నెంబర్ 3 రెండు మీకు ఇచ్చాయన్నమాట. ముఖ్యంగా నెంబర్ 3 ఎక్కువ మీకు ఇస్తుంది కాబట్టి హెల్త్ కూడా మీకు బాగానే ఉంటుంది. అక్కడి నుంచి జాగ్రత్తలు ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం మొత్తం అంతా కూడా ఈ నెంబర్ 6 వాళ్ళు గుడ్డిగా ఎవరిని, బ్లైండ్ ఫెయిత్ అంటారు, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు మటుకు ఎవరికి చెప్పొద్దు. నా దగ్గర మా ఇంట్లో ఇంత డబ్బు ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేశాను, నాకు రేపు పొద్దున ప్రమోషన్ రాబోతుంది. పాపం నెంబర్ 6 అంటే ఓపెన్గా అందరికీ చెప్పేస్తారు. వద్దు, ఇది మెయింటైన్ చేయండి ఈ సంవత్సరం. ఏది, మీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు, పైన మాట్లాడటం అటే ఉంటుంది. అలాగే మనీ విషయంలో వస్తే కూడా ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు, డబ్బులు ఇవ్వద్దు, అప్పులు పాలే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీకు. కాబట్టి జాగ్రత్త తీసుకుంటే పోతుంది. లేకపోతే ఇదంతా చెప్పడం దేనికి చెప్పండి. జ్యోతిషమైన న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, ఈ చిన్న జాగ్రత్త తీసుకోండి. అక్కడ ట్రాఫిక్ వచ్చేసింది, కాసేపు ఆగండి, రెడ్ లైట్ పడింది, ఆగండి, వెళ్ళండి, ఇంతే. వెళ్ళేది మీరే, కానీ జాగ్రత్తలు చెప్పాలి, టిప్స్ ఇవ్వాలి, గైడ్లైన్స్ ఇవ్వాలి. ఆల్ ఇంక్లూజివ్ ఇన్ 1 and 1 నెంబర్ 6 వాళ్ళకి. అయితే మొత్తం సంవత్సరం అంతా బాగుంటుందంటే ఏ నెలలు మీకు బాగుంటాయి అంటే, స్టార్టింగ్ కనుక తీసుకుంటే జనవరి కాదు, జనవరి వదిలేయండి, జనవరి ఫిబ్రవరి వదిలేయండి, మార్చి నుంచి బాగుంటుంది. మార్చ్ నెల బాగుంటుంది, అలాగే జూన్ బాగుంటుంది, సెప్టెంబర్ అండ్ ఆల్సో డిసెంబర్. ఈ 4 మాసాలు, ఈ 4 months మీకు లక్కీ ఇయర్లో లక్కీ మంత్స్. ఇంకొంచెం డీకపోతే ఇంకో రోజు చెప్పాలంటే ఫ్రైడే, ఏదైనా మీకు ఫ్రైడే నెంబర్ 6 కాబట్టి ఫ్రైడే రోజు ముఖ్యమైన పనులు చేసుకుంటే మంది కలిసి వస్తుంది అనమాట. ఇది నెంబర్ 6 వాళ్ళ గురించి. 26 ఎలా ఉంటుంది చెప్పాను, 25 దాదాపు అయిపోయింది కాబట్టి గత అది వదిలేయండి మనసులో నుంచి, అది అస్సలు దాని గురించి ఆలోచన వద్దు. ఈ 26లో ఏం చేయాలి అని ఉంటుంది. న్యూమరాలజీ ఇంకోటి కూడా చెప్తాను. మీరు కొత్త సంవత్సరం రాగానే అందరూ ఒక సంగతి మర్చిపోతారు చాలామంది. ఏది, బయట ఏం దొరుకుతాయి మీకు, డైరీస్ దొరుకుతాయి. అక్కడి నుంచి ఖచ్చితంగా డైరీ అలవాటు ఉండాలి. కొత్త డైరీ కొనేసి అది మా వీకెండ్ అని ఉంటుంది, ఈ వీక్ ఏం చేయాలి, ఈ మంత్ ఏం చేయాలి, ఇయర్లీ ప్లాన్ రాసుకుంటారు. ఈ సంవత్సరం
ఇది టార్గెట్ నాకు ఉంది, పెద్ద హీరో కావాలి, ఈ సంవత్సరం ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాను అని దాంట్లో గోల్స్ రాసుకోవాలి. గోల్ సెట్టింగ్ అంటారు పర్సనల్ డెవలప్మెంట్లో. ఈ కొత్త సంవత్సరం రాసి దాంట్లో వీక్లీ, మంత్లీ, ఇయర్లీ అన్ని డైరీలు ఉంటాయి. కొంచెం దాన్ని ఆలోచించే డైరీలు తీసుకోండి. ఈ సంవత్సరం మీరు ఏం చేయబోతారో మీ ఫ్యూచర్ గోల్స్ అన్ని దాంట్లో రాసుకోండి. రోజు ఆ డైరీ పొద్దున్న చూడండి, భగవద్గీత చదివినట్టు చూడండి, అదే మీ భగవద్గీత అనుకోండి. చూసుకొని పాటిస్తున్నట్టు నెంబర్ 6 వాళ్ళకి వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈ నెంబర్ 6 వాళ్ళు సహజంగా డిసిప్లిన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకంతా కూడా పొద్దున్న 6ంటికి లేవండి, 9ంటికి లేవండి, ఈ పని అంటే ఆ టైమింగ్స్ ఉండదు. ఎప్పుడో మూడొచ్చినప్పుడు చేస్తారు కానీ పర్ఫెక్ట్గా చేస్తారు, పర్ఫెక్ట్ చేస్తారు. ఈ డిసిప్లిన్లు బాధ్యత మచ్చదు. వంటజాలు చేస్తాను ఎప్పుడంతా కానీ దీ పర్ఫెక్ట్ చేయగలరు వాడు. సో ఇప్పుడేం చేయాలి, ఇవన్నీ చేస్తారు, మనసులో కుదరదు కాబట్టి దాన్ని ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ యువర్ ప్లాన్ అంటారు. అదేందా ఆ డైరీలో రాసి సంవత్సరం చేయబోతున్నారంటే అప్పుడు మీరు చేయొచ్చు. అవి దాంట్లో రాసుకోండి గోల్స్, ఎంతైనా రాసుకోవచ్చు. జై అబ్దుల్ కలాం అనుకోండి. ఎందుకంటున్నాను ఈ పదం, ఎందుకు అబ్దుల్ కలాం ఎందుకు అనుకుంటున్నానంటే ఈ నెంబర్ 6 వాళ్ళు, నెంబర్ 2 వాళ్ళు ఇదివరకు చెప్పింది, వీళ్ళకి కూడా హైఫై డ్రీమ్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి ఆశ్చర్యం, ఫ్లైట్లో అమెరికా పోవాలి మామూలు, ఫ్లైట్లో పోవడం చార్టర్ ఫ్లైట్ కొంటే ఎలా ఉంటుంది, ఇంట్లో భయమే పోయి మాటలు మటుకు లెవెల్ కంటే మించిపోయి ఇంట్లో వాళ్ళ భయం అయితే ఉంటుంది. ఇంకా అడుగుతుందాన్ని పెళ్ళైన కొత్త 50,000 పట్టు చీరే కొనిస్తాలే మా ఆయన ఉంటుంది, ఇంకా అయిపోయి గోవింది ఆయనకి, ఇక అన్ని ఎక్కడ అప్పులు దొరికితే తిరగాలి అక్కడి నుంచి. ఇలాంటివి కూడా కొన్ని వీళ్ళకి కాస్ట్లీ డిజైర్స్ హైఫై లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అట్లా ఉండాలని కోరుకుంటారు అన్నమాట. ఇది నెంబర్ 6. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈ సంవత్సరం అంటే పాసిబిలిటీ సంవత్సరం మీకు ఉంది కాబట్టి, నెలలు చెప్పాను కాబట్టి మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్కి వేసుకోండి. ఇప్పుడు తప్పేం లేదు. అందుకే జై ఆయన పేరు చెప్పారు, ఇది అబ్దుల్ కలాం. ఆయన ఏమంటాడు, ఇప్పుడు మనకు మామూలుగా ఆలోచించాలంటేనే దరిద్రం ఉంటుంది, కానీ ఈ దరిద్రం ఉంది డ్రీమ్స్లో ఎందుకంటాడు ఆయన, కంటే గొప్ప కళలు కనండి, రాత్రి కూడా అంత ఫ్లైట్లు కొన్నట్టు అనుకోండి అక్కడి నుంచి. సో ఏదో ఒకరోజు సెల్ఫ్ మోటివేషన్లో దిగుతారు అన్నమాట. కాబట్టి ఇది నెంబర్ 6. డిసిప్లిన్ ఉండదు కాబట్టి ప్లాన్ చేసుకోండి. ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ యువర్ ప్లాన్. ఇది మరొక వీడియో, రాబోయే వీడియో నెంబర్ 7. నెంబర్ 7 గురించి వస్తుంది. ఇప్పటికి 6 వీడియోలు అయిపోయాయి కాబట్టి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ దాంట్లో చూసుకోమని చెప్పండి. అయినా ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చిందిగా, మీ ఇంట్లో వాళ్ళు స్నేహితులు ఆయన ఎక్కడో ఉంటారు సార్, అక్కర్లేదు, దీంట్లోంచి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, అందరూ చూసుకుంటారు. నా ఉద్దేశం ఏంటంటే ఈ న్యూ ఇయర్ రోజు ఆంగ్ల సంవత్సరాలు కాబట్టి మనకు మరో ముఖ్యమైన ఉగాది రాబోతుంది కాబట్టి ఇయరు మీరు కుటుంబం అందరూ కూడా దీంట్లో చూసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోలే. ఎప్పుడు కూడా న్యూమరాలజీ ఇన్స్టిట్యూట్ పాతికేళ్ళ నుంచి ఎప్పుడు కూడా మీకు భయపెట్టేది ఏ విషయంలో సరే, ఇండివిజువల్ కన్సల్టేషన్ అయినా ఇలాంటివైనా కూడా భయంకరంగా భయపెట్టేది ఉండదు, ఏది అంత తొక్కేది ఉండదు. అట్లాగే దీని అడ్డం పెట్టుకొని మీరు కోటీశ్వరులు అయిపోతారు, ఇంటి ముందు బెంచ్ కారు ఉంటుంది, వెనకాల ఆడే కారు ఉంటుంది, ఆకాశానికి ఎత్తేది మనం ఎప్పుడు నేల విడిచి సాము చేయొద్దు. ఇది గైడ్లైన్స్ మాత్రమే తీసుకుంటాను కూడా చెప్తాను. ఓన్లీ గైడ్లైన్స్, లెట్ ఇట్ బి అస్ట్రాలజీ ఆర్ వాస్తు ఆర్ న్యూమరాలజీ, టేక్ ఇట్ ఓన్లీ గైడ్లైన్స్, ప్లాన్ యువర్ సెల్ఫ్స్ అండ్ గో హెడ్, గెట్ ద సక్సెస్ అని చెప్తుంటారు. ఇది న్యూమరాలజీ. అంటే 4-5 మాటలు మాట్లాడితే న్యూమరాలజీ అనేది తెలుగు మాట్లాడుతున్నాను అనుకుంటారు, చివరిలో చెప్పారు. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియో సో అట్లా మళ్ళీ కలుస్తాను. నేను భరత్ భూషణ్, ముదిగొండ గోపికృష్ణ.